హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ గుమగుమాస్ అండి. ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నానండి. అందుకు గాను 5-6 ఖర్జూరాలు తీసుకున్నానండి. అవి పాలల్లో నానబెట్టి పెట్టుకున్నానండి ఒక 2-3 అవర్స్ ముందుగా. అలాగే డ్రై నట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. లీటర్ పాలు తీసుకొని కాంచుకుంటున్నానండి. సేమియా ఫ్రై చేసుకుంటానండి. నానబెట్టి పెట్టుకున్నాను కదండి. ఈ మొత్తం దీన్నంతా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఎండు ఖర్జూరాలు నానబెట్టినాను కదండి, అవి తీసుకుంటున్నాను. పేస్ట్ లాగా పట్టుకుంటానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి కూడా తీసుకున్నానండి, అది కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఒక 3 యాలక్కలు, కొద్దిగా గసాలు కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. సేమియా ఫ్రై చేసుకున్నాను కదండి, ఈ పాలు కాంచి పెట్టుకున్నాను కదా, అందులో వేసేస్తున్నానండి. మనము పేస్ట్ లాగా పట్టి పెట్టుకున్నాం కదండి ఖర్జూర అన్నీ, అవి ఇందులో వేసేస్తున్నానండి. పేస్ట్ను సన్నని మంట మీదనే ఈ సేమియాను ఉడికించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. నేను నెయ్యి వేసి పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఇందులో వేసేస్తాను. దీన్ని ఇందులోకి పాయసంలోకి టర్న్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1/4 కప్పు తీసుకున్నానండి నేను షుగరు. లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇంతేనండి, సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.